ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉప్పరుల కళ సాకారం చేస్తానని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. అభివృద్ధి అంటే ఏంటో చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తానని ఆయన అన్నారు. హిందూపురం రోడ్డు నుండి అక్కమ్మ కొండపై వరకు రోడ్డు నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. రోడ్డుకు 10 లక్షలు, ఉప్పర సగర కళ్యాణ మండపానికి 80 లక్షలు, నక్కలగుట్టలోని మసీద్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు. బోయ, బలిజ, వడ్డేర్లు, ముస్లిం మైనారిటీలు ఇలా ప్రతి కులస్తులకు న్యాయం చేస్తానని పార్థసారథి అన్నారు. త్వరలో ఉప్పర సగర కళ్యాణ మండపానికి భూమి పూజ చేస్తానని సోమందపల్లిలోని అక్కమ్మ కొండ మీద వెలసిన నూతన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి పాల్గొన్నారు. ఉప్పర కులస్తులకు కళ్యాణ మండపం నిర్మాణం కోసం 80 లక్షలు శాంక్షన్ చేసిన హిందూపురం ఎంపీ బీకే పార్థసారథికి కృతజ్ఞతలు తెలియజేశారు. అడిగి పెట్టాను కదా ఈరోజు. ఆథరైజేషన్ గవర్నమెంట్ పరంగా ఆర్డీ వచ్చిన ఆథరైజేషన్ తహసీల్దారు, తర్వాత పొజిషన్ సర్టిఫికేట్, స్కెచ్, ఈ ఉత్తర్వులు దగ్గరకు వచ్చి కొట్టుకోండి కావాల్సింది. అట్లా కొట్టుకోండి. స్కెచ్, పొజిషన్ సర్టిఫికేట్ ఇది చూసుకోండి. మీరు అంటే నీట్గా కనపడి కొంత కనపడుకోకుండా వాళ్ళు కనిపించండి అని అంటే ఇప్పుడు ఏ మాసం ఇది? కార్తీక మాసము, నవంబర్ నెల, వచ్చే నెల డిసెంబరు. ఇప్పుడు ఈ మార్చికి 40 లక్షలు ఫస్ట్ స్టెప్. మార్చి తర్వాత ఒక 80 లక్షలు అట్ ఏ టైం మంజూరు చేశాం. 80 లక్షలు కళ్యాణ మండపానికి. తొందరలోనే భూమి పూజ కూడా చేస్తాం. డేట్ ఇచ్చి భూమి పూజ చేస్తాం. 80 లక్షల రూపాయలు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ మార్చి వరకు పార్టీ, అవుట్కమ్ ఆఫ్ పార్టీ అదే టైం 80 లక్షలు ఇచ్చేసాం. పూర్తి 99% పూర్తి అవుతుంది. తక్కువ వస్తే కూడా తర్వాత కూడా ఏదో ఒక గ్రాంట్లోనో లేకపోతే ఏదో ఒక రూపంలోనో కళ్యాణ మండపం పూర్తి చేస్తాం. ఇది ఒక మాట ఇచ్చాం, మాట కట్టుబడి పని చేస్తాం.
నేను ఎలక్షన్ బిఫోర్ ముందు 6 నెలల ముందు మన బీర్లింగేశ్వర టెంపుల్లో పరిగిలో అనౌన్స్ చేశాను. ఏమని చెప్పానంటే ఈ పెనుగొండ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో ఇప్పుడు ఆల్రెడీ బీర్లింగేశ్వర టెంపుల్లో అక్కడ కన్స్ట్రక్షన్ చేసాం పరిగిలో. అదేవిధంగా వాల్మీకులు కూడా ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతోనే పరిగిలోనే 80 లక్షల రూపాయలు ఇచ్చారు. దానికి కూడా భూమి పూజ చేసాం. తొందరలోనే స్టార్ట్ చేసేసి 1 year లోపల పూర్తి చేస్తాం. వాల్మీకులకి ఇక్కడ సగర కులస్తులకు కూడా మాట ఆ రోజు చెప్పా, ఆ మాట ప్రకారమే 80 లక్షలు ఇస్తున్నాం. అది కూడా తొందరలో అంటే 1 year లోపల కంప్లీట్ చేయాలని దీన్ని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 2 ఇంకా ఒకటి చెప్పాను ఆ రోజులు, వడ్డెర కులస్తులు కూడా ఈ అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నారు. ఈ 3 కులాలకు కూడా ఆ రోజు మనం కళ్యాణ మంటపాలు ఇస్తామని చెప్పాం. అది మార్చి తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025-26 మధ్య అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మరిగి కులస్తులు కూడా స్థలం ఇచ్చాము. ఇక్కడ ఏది నల్గొండ రాయనపల్లి దగ్గర స్థలం ఇచ్చాము. పెనగొండలో 1.5 కోటి రూపాయలు విలువ చేసే స్థలం కూడా బలిజ కులస్తులు కూడా ఇచ్చాం. ఇంకా రిమైనింగ్గా ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారు. తప్పకుండా నా సహకారం ముస్లిం సోదరులు కూడా ఉంటుంది. ఇది వాళ్ళతో కూడా ఇంజనీర్స్తో మాట్లాడి నా వంతు సహకారం ఇస్తాను. ఒక ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అన్ని వర్గాలు అన్ని కులస్తులకి అందరికీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఒక బీసీ కులంలో పుట్టాను. తప్పనిసరిగా బీసీలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో నా వంతు సహాయ సహకారాలు అందరికి కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏ కార్యక్రమాలు వచ్చినా వంత సహకారం ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మీరు కూడా ఎవరైతే మీకోసం పాటుపడతారో వాళ్ళని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్లు అట్లా వస్తాయి. ఎస్టిమేట్ తీసుకో, ఇంత ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ తీసుకొని వస్తే ఆ డబ్బులు पार्थसारथी नामधेयस्य कमलम्ब नाम्याः साई कल्याण नामधेयस्य सौम्या नाम्याः अशोक नामधेयस्य सह कुटुम्बस्य धर्मार्थकाम्यमोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं विशेषेण समस्त सन्मङ्गलावाप्त्यर्थं यजमानस्यः सर्वदा राजद्वारे दिग्विजयप्राप्त्यर्थं हरिहर सुभश्री अय्यप्प स्वामी देवतानिति अनुग्रहितावसिद्ध्यर्थं नाम पूजार्थं कर्म करिष्ये। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविन्दाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम मे
పాదాన్ ధారయామి నమస్కరోమి జై ఇందిరారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద రక్షణే బడికి